ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సెన్సిటివ్, చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, క్యాస్ట్, డిగ్నిటీ మరియు మన సొసైటీలో ఉన్న డీప్ ఇనీక్వాలిటీస్ గురించి. మనం చిన్నప్పటినుంచి వినే ఒక మాటుంది, విద్య లేనివాడు వింత పశువు అని. కాని ఒకసారి ఆలోచించండి, నిజంగా విద్య లేనివాడే సమస్య, లేక విద్య నేర్పనివాడా అసలు సమస్య? ఇదే డిస్కషన్కి బేస్. ఈ మధ్య ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు స్కూల్ మధ్యాహ్న భోజన పథకం గురించి మాట్లాడుతుంటే కొన్ని కాంట్రవర్షియల్ కమెంట్స్ చేశారు. ఆయన కోడిగుడ్డు గుడ్లివ్వటం గురించి ప్రశ్నిస్తూ, ప్రభుత్వం ఎందుకు యూనిఫామ్స్, బుక్స్, మీల్స్ ఇవ్వాలి? స్టూడెంట్స్ వాళ్లే ఇంటినుంచి భోజనం తీసుకురావాలి, చదవాలంటే చదువుకుంటారు, లేకపోతే వెళ్ళిపోవచ్చనన్నారు. అలాగే ఎగ్స్ ఇవ్వడం సెన్స్లెస్ డెసిషన్ అని కూడా వ్యాఖ్యానించారు. ఇంకో సందర్భంలో శోభనం గడిలో పెళ్లికొడుకులు అనే పదం వాడుతూ ఎక్కువ ఫెసిలిటీస్ ఇస్తే స్టూడెంట్స్ అలవాటు పడిపోతారు అనే భావన వ్యక్తం చేశారు. ఈ స్టేట్మెంట్స్ చాలామందికి తీవ్ర అభ్యంతరం కలిగించాయి. ముఖ్యంగా పోర్ స్టూడెంట్స్ మరియు గవర్నమెంట్ స్కూల్స్ మీద ఇండైరెక్ట్గా ఇన్సల్ట్ చేసినట్టుగా తీసుకున్నారు. ఇక్కడే మనం డీపర్గా అనలైజ్ చేయాలి. మధ్యాహ్న భోజన పథకం అంటే ఏమిటి? ఇది కేవలం ఒక వెల్ఫేర్ స్కీమ్ కాదు. ఇది చాలామంది పిల్లలకి ఒక లైఫ్ లైన్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇది పిల్లల హక్కు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అంటే కేవలం బతకడం కాదు, ప్రాపర్ న్యూట్రిషన్తో, డిగ్నిటీతో బ్రతకడం. కడుపు ఖాళీగా ఉన్న పిల్లవాడు చదవగలడా? కాన్సంట్రేషన్ పెట్టగలడా? అందుకే ప్రభుత్వం ఎగ్స్ మరియు మీల్స్ ప్రొవైడ్ చేస్తోంది. చాలామంది ఆర్గ్యూ చేస్తున్నారు, ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఇతర ఖర్చుల మీద ఖర్చు చేస్తే పేద పిల్లలకి ఒక బేసిక్ మీల్ ఇవ్వడం పెద్ద విషయం కాదని. ఇంకా పావర్టీ గ్రౌండ్ రియాలిటీ చూస్తే చాలా ఫ్యామిలీస్కి పిల్లల్ని స్కూల్కి పంపడమే ఛాలెంజ్. అలాంటప్పుడు యూనిఫామ్, బుక్స్, ఫుడ్ ఇవ్వడం వాళ్ల అటెండెన్స్ పెరుగుతుంది, డ్రాప్అవుట్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఇంకో యాంగిల్, హిస్టరీ. ఈ దేశంలో అందరికీ సమానంగా విద్య అందుబాటులో ఉందా? లేదు అనే వాదన చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని కులాలకు మాత్రమే ఎడ్యుకేషన్ యాక్సెస్ ఉండి మిగతా వాళ్లని సెంచురీస్ పాటు నాలెడ్జ్ నుండి దూరంగా ఉంచారు అని చాలామంది ఆర్గ్యూ చేస్తారు. చదువుకుంటే శిక్షలు, అవమానాలు ఎదురయ్యాయని హిస్టారికల్ నేరేటివ్స్ చెబుతాయి. అప్పుడు క్వశ్చన్, ఒక సమాజాన్ని జనరేషన్స్ పాటు చదవనివ్వకుండా ఉంచి ఈరోజు వాళ్లని మీరెందుకు చదవలేదు అని అడగటం ఎంతవరకు ఫేర్? ఇదే కాంటెక్స్లో రిజర్వేషన్ సిస్టమ్ వస్తుంది. ఇది చారిటీ కాదు అని ఒక వాదన, ఇది కరెక్టివ్ మెకానిజం అని చెబుతారు. ఎందుకంటే ఒక స్టూడెంట్ హంగర్, డిస్క్రిమినేషన్, ఫ్యామిలీ ప్రెషర్, సోషల్ స్టిగ్మాతో పోరాడుతూ చదివితే అతని ఒక్క మార్క్ కూడా చాలా విలువైనదే. హాస్టల్లో హెరాస్మెంట్, స్కూల్లో హ్యూమిలియేషన్, టీచర్స్ బిహేవియర్, పియర్స్ ఇన్సల్ట్స్ ఇవన్నీ ఎదుర్కొని డిగ్రీ కంప్లీట్ చేయటం ఇట్సెల్ఫ్ ఒక పెద్ద అచీవ్మెంట్. అప్పుడు ఈక్వల్ కాంపిటీషన్ అనేది థియరీలో కరెక్టైనా గ్రౌండ్లో సేమ్ కండిషన్స్ ఉన్నాయా అన్నది ప్రశ్న. ఇదే సమయంలో మరో సైడ్ ఆర్గ్యుమెంట్ కూడా ఉంది, ఇప్పటి జనరేషన్కి గతం బాధ్యత ఎంతవరకు అని. అది కూడా వ్యాలిడ్ డిబేటే. కానీ ఒక విషయం మాత్రం క్లియర్, మనం మాట్లాడే లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఒక రెస్పెక్టెడ్ వ్యక్తిగా గరికపాటి గారు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వాలి గాని వర్డ్స్ వల్ల వల్నరబుల్ సెక్షన్స్ హర్ట్ అవ్వకుండా జాగ్రత్త పడాలి అనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఎందుకంటే ఒక సొసైటీ ప్రోగ్రెస్ అవ్వాలంటే అది వీకెస్ట్ సెక్షన్స్ని ఎలా ట్రీట్ చేస్తుందో దానిపైనే డిపెండ్ అవుతుంది. చివరిగా ఒక థాట్, మనం ఒక పిల్లవాడిని చూసి ఇతనెందుకు చదవలేదు అని అడగటం కంటే ఇతనికి చదవడానికి అవసరమైన సపోర్ట్ ఇచ్చామా అని మనల్ని మనం అడిగితేనే నిజమైన చేంజ్ మొదలవుతుంది. ఇదే ఈ డిస్కషన్ యొక్క కోర్. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్స్లో చెప్పండి. కానీ రెస్పెక్ట్ మెయింటైన్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం డిబేట్ కాదు, ఇది చాలామంది జీవితాల నిజం.